నమస్తే, నేను మీ అశ్విని కుమార్. అదొక విభిన్నమైన రాష్ట్రం. ఆ రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించిన హీరోల్ని ఆకాశానికి ఎత్తుకుంటారు. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వస్తే వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారు. అట్లాగే అక్కడ రాజకీయ వారసులను కూడా దగ్గరికి హత్తుకుంటూ ఉంటారు. అవసరమైతే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అంటూ కూడా దేశాన్ని విడగొట్టి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి. అంతేకాకుండా ఆ పార్టీలకు తప్ప వేరే పార్టీలకు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వరు. ఆ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం అనే ఒక ఫీలింగ్ తీసుకొస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళ సెంటిమెంట్స్ ఉపయోగిస్తూ ఉంటారు రాజకీయ అవసరాల కోసం. అక్కడ అభివృద్ధి చాలా తక్కువ కనబడుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చాక అక్కడ ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి మొదలైంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందని చూడకుండా సమంగా అన్ని రాష్ట్రాలకి అభివృద్ధి పథకాలు అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తోంది. నేను మాట్లాడుతున్న రాష్ట్రం పేరు తమిళనాడు. తమిళనాడులో బీజేపీ ఒక అంటరాని పార్టీ, ఒక నోటా పార్టీ. ఎక్కడో కూడా బీజేపీకి అవకాశం లేదు, గెలవటానికి కాదు, అసలు ఆ పార్టీకి చోటు ఇవ్వము అంటూ కూడా ద్రవిడియన్ పార్టీలు గత 70 సంవత్సరాలుగా ఇదే ఫార్ములాని అవలంబిస్తున్నాయి. దాదాపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడల్లా డిఎంకే పార్టీ ఎక్కువ వాళ్ళకి మద్దతు తెలుపుతూ వస్తుంది. అన్న డిఎంకే అవసరాన్ని బట్టి బీజేపీకి మద్దతు ఇవ్వటం, లేదా కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్కి ఇచ్చిన సందర్భాలు కూడా, మద్దతు ఇచ్చినవి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి తమిళనాడులో ఒక వ్యక్తి, కేవలం 40 సంవత్సరాల వ్యక్తి, ఐపీఎస్ చదివిన వ్యక్తి, గౌండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, 3 సంవత్సరాల్లో కర్ణాటకలో ఐపీఎస్ చేశాక రాజకీయాల మీద, అందులో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాల మీద, దేశభక్తి మీద, ఆ పార్టీ సిద్ధాంతాలు బాగా నచ్చి వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకొని ఐపీఎస్గా బీజేపీ పార్టీలో చేరారు. ముద్దుగా అందరూ ఆయన్ని సింగం అంటారు. ఆయనే అన్నామలై. కావాలంటే ఆ టైంలో ఆయనకి డిఎంకే నుంచి, ఏఐడిఎంకే నుంచి ఆహ్వానాలు అందినాయి. కానీ ఎక్కడా కూడా ఆయన స్వలాభం చూసుకోలేదు, స్వప్రయోజనాలు చూసుకోలేదు. రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరినప్పుడు కూడా చేరిన అనిత కాలంలోనే ఆయనకి తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి అలంకరించింది. అన్నామలై అధ్యక్ష పదవి ఇవ్వగానే సీనియర్లందరూ కూడా కొంతమంది గుర్రమన్నారు. అట్లాగే ఏఐడిఎంకేలో కూడా పెదవిర్చారు, అన్నామలై ఏం చేయగలడు బీజేపీకి, మళ్ళీ మా దగ్గరికి రావాల్సిందే అని. అన్నామలై బీజేపీ అధ్యక్షుడు అయ్యాక మొట్టమొదటిగా ఒక ఎన్మక్కల పాదయాత్ర అని పెట్టుకున్నాడు ఆయన. ఆ పాదయాత్రతో రాష్ట్రమంతా కూడా సుడిగాలు పర్యటన చేశాడు. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి సిటీలో బీజేపీ జెండా కనబడేట్టుగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ 70 సంవత్సరాల్లో అంటే అది అన్నామలై. అన్నామలై పాదయాత్రలు చేశాక ఎన్నికలు వచ్చినాయి. 2021లోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడిఎంకేతో పొత్తులో వెళ్ళింది బీజేపీ పార్టీ. తర్వాత అక్కడ ఉన్న ఫలితాలను విశ్లేషించుకున్న అన్నామలై కరాఖండిగా ఢిల్లీ పెద్దలకు చెప్పారు, పొత్తులు ఏమీ వద్దు, లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్దామని. లోక్సభ ఎన్నికల్లో ఆయనకు ఫుల్ పవర్స్ ఇచ్చింది ఢిల్లీ కేంద్ర బీజేపీ నాయకత్వం. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే, అంటే ద్రవిడియన్ పార్టీలు పొత్తు, ఏఐడిఎంకే ఎవరిది పొత్తు లేకుండా వెళ్ళాడు. 3.6% ఓటు షేర్ 2019లోన బీజేపీని మొట్టమొదటిసారిగా డబుల్ ఫిగర్స్ అంటే 11% ఓటు షేర్ సాధించగలిగాడు అన్నామలై ఒంటరిగా బీజేపీ పార్టీకి. అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చినాయి. బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా ఏఐడిఎంకేతో పొత్తులో వెళ్లాల్సింది, ఈయన మాట విని మనం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాం లోక్సభ ఎన్నికల్లో అంటూ కూడా ఆయన మీద గుర్రుగా ఉన్న సీనియర్ నాయకులు ఎంత చెప్పినప్పటికీ కూడా ఢిల్లీ నాయకత్వం ఎక్కడా కూడా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అన్నామలైకే ఫుల్ పవర్స్ ఇచ్చింది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అన్నామలై చాలా గట్టి నమ్మకంగా ఉన్నారు. ఈ 2026లో గెలిపించడానికి ప్రయత్నిస్తాను, కనీసం ఎన్ని స్థానాలైనా సాధించుకునే, ఎక్కువ స్థానాలు గెలుచుకునే కన్నా ప్రయత్నిస్తామంటూ కూడా అన్నామలై చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని కారణాలు 2024 లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు. దాదాపు 10 లోక్సభ స్థానాలపైన 2వ స్థానంలో ఉంది బీజేపీ. ఏఐడిఎంకేని వెనక్కి నెట్టింది. అంతేకాకుండా అన్నామలై లాంటి వ్యక్తిని ఓడించడానికి
ద్రవిడియన్ పార్టీసు, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా తమిళనాడులో కాంగ్రెస్ అంతా కూడా ఒకటయ్యారు. అంత చేసినా కూడా అన్నామలై 2వ స్థానం సాధించారు కోయంబత్తూరు లోక్సభ ఎన్నికల్లో. ప్రస్తుతానికి తమిళనాడులో బీజేపీ మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది. అది అంత తేలిక కాదు. తమిళనాడులో ద్రవిడియన్ పార్టీలు వేసిన పునాదుల్ని బదలుకొట్టి బీజేపీ అక్కడ గెలవటానికి, ఎందుకంటే కేరళ రాష్ట్రంలో కన్నా కూడా తమిళనాడు చాలా కష్టం బీజేపీ అధికారంలోకి రావాలంటే. కానీ ప్రస్తుతానికి తమిళనాడులో అన్నామలై చేస్తున్న పోరాటాలు కానీ, ఉదాహరణకి కల్తీ సారా మీద కానీ, కరప్షన్స్ మీద, స్కాముల మీద, అట్లాగే ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు ముందుండే వ్యక్తిగా అన్నామలై అని చెప్తూ ఉంటారు. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకన్నా కూడా ముందుగా అన్నామలై అక్కడికి చేరుకుంటాడని, ఉదాహరణకి చెన్నైకి వరదలు వచ్చినప్పుడు అన్నామలై చేసిన సేవా కార్యక్రమాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో మెల్లగా అన్నామలై తమిళనాడు ఓటర్స్ని, బీజేపీకి కూడా ఒక స్థానం ఉంది, బీజేపీకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదని మొట్టమొదట తమిళనాడు ఓటర్లను ఆలోచింపజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్నామలైయే. అన్నామలై ప్రస్తుతానికి 40 సంవత్సరాలే, చదువుకున్న వ్యక్తి. అంతేకాకుండా ఆయనకి ఇంకా ఏదో తపన, ఏదో చదవాలి, ప్రజలకి ఏదో చేయాలని. అందుకే దాదాపు 13 వారాల పాటు లండన్కి బయలుదేరారు ఇంటర్నేషనల్ పొలిటికల్ ఎడ్యుకేషన్ దీని మీద చదవటానికని. ఈ 13 వారాల్లో తమిళనాడులో కూడా ఉన్న రాజకీయాలు మారేట్టున్నాయా? ఎందుకంటే ఏఐడిఎంకే స్ప్లిట్ అయిపోయి ఉంది పూర్తిగా. ఏఐడిఎంకే ఓటు బ్యాంక్ కూడా అటు బీజేపీకా లేదా డిఎంకేకి రెండు వైపులు అటు ఇటు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి అధికార పార్టీ డిఎంకే మీద ఉంది. సినీ నటుడు రజనీకాంత్ కొన్ని రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర రాజకీయ దుమారం లేపుతుంది. రజనీకాంత్ ఉదయనిధి స్టాలిన్ని ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నారు. స్టాలిన్, ఎంకే స్టాలిన్. ఆయన ఆరోగ్యరీత్యా, వయసు రీత్యా ఆయన అమెరికా ప్రయాణం కూడా ఉంది. ఆ ప్రయాణానికి వెళ్ళే ముందు ఉదయనిధి స్టాలిన్ని ముఖ్యమంత్రి చేసి టెంపరీగా అమెరికా ప్రయాణం అనుకున్న వ్యక్తి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీనికి కారణాలు రజనీకాంత్ చేసిన కామెంట్స్ కూడా కొద్దిగా దగ్గర అవుతున్నాయి. ఎందుకంటే డిఎంకే పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. ఆ సీనియర్లందరినీ కూడా కాదని మొట్టమొదటిసారి గెలిచిన ఉదయనిధి స్టాలిన్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే సీనియర్లు గురుగా ఉంటారు. అంతేకాకుండా పార్టీ చీలే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది తమిళనాడులో. ఒకవేళ తమిళనాడు పార్టీలో డిఎంకే చీలితే అది కనుక నెక్స్ట్ ఆప్షన్ బీజేపీకి అవుతుంది. అందుకే అని చెప్పి ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టుగా స్టాలిన్ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అన్నామలై 13 వారాల పాటు లండన్లో ఈ కోర్స్ చేయడానికి వెళ్తున్న సమయంలో, అంటే ఆయన బుధవారం ఉదయమే బయలుదేరారు లండన్కి. తమిళనాడులో మాత్రం ఒక రకమైన తీవ్ర చర్చ జరుగుతుంది. తమిళనాడు మీడియా కూడా డిఎంకే బీజేపీ పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అని ఒక రకమైన ప్రచారాన్ని అయితే మొదలుపెట్టినాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు డిఎంకే ఫేడ్ అవుట్ అవుతుంది, ఏఐడిఎంకేకి అవకాశం లేదు. డిఎంకే ఫేడ్ అవుట్ అవటమే కాకుండా స్ప్లిట్ అయ్యేట్టుగా కూడా కనబడుతోంది. సో తమిళనాడులో డిఎంకేకి అనుకూలమైన మీడియానే ఈ రకమైన ప్రచారం తెర మీదకి తీసుకొస్తుంది. అయితే వెంటనే విషయాన్ని గ్రహించిన అన్నామలై అయితే ఎవరితో పొత్తు ఉండదు 2026లో, ముఖ్యంగా డిఎంకేతో పొత్తు ఉండదు అని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఆయన ఫ్లైట్ ఎక్కే ముందు. ప్రస్తుతానికి ఈ 13 వారాల్లో అయితే మాత్రం తమిళనాడులో డిఎంకే నుంచి ఒక వర్గం, ఏఐడిఎంకే నుంచి ఒక వర్గం బీజేపీకి మద్దతు తెలిపే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి బీజేపీ సీనియర్ నాయకులు ఆహ్వానిస్తున్నప్పటికీ తమిళనాడుకి చెందిన బీజేపీ నాయకులు అన్నామలై మాత్రం ఒంటరిగానే వెళ్ళాలి, కష్టపడ్డాము, ఇంత 11% ఓటు షేర్ సాధించాము, దాదాపు రాష్ట్రంలో యావరేజ్గా తీసుకున్నా కూడా 20% ఓటు షేర్ వస్తుంది, సో ఒంటరిగానే వెళ్దాము, తమిళనాడు ప్రజలు మన వైపు చూస్తున్నారు, ఇలాంటప్పుడు ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దంటూ కూడా అన్నామలై సీనియర్ బీజేపీ నాయకులు చెప్పినట్టు మనకి రాజకీయ వర్గాల్లో బాగా వినబడుతోంది. ప్రస్తుతం అన్నామలై తమిళనాడు ప్రజలు కూడా 8వ తరగతి 10వ తరగతి చదివిన వాళ్ళే మినిస్టర్లు అయినప్పుడు ఇంత విద్యావంతుడు, ఇంత మంచి ఆలోచనలు ఉన్న అన్నామలైకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదని తమిళనాడులో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే 2026లో బీజేపీని తమిళనాడు ఓటర్లు ఆశీర్వదిస్తారంటే అది మాత్రం పెద్ద సందేహమే. కానీ అన్నామలై సాధించిన ఘనత ఏంటంటే డబుల్ డిజిట్లోకి ఓటు షేర్ తీసుకెళ్ళటము, తమిళనాడు ఓటర్లో వాళ్ళ మదిలో మొట్టమొదటిసారి బీజేపీ వైపు చూద్దాం అనే ఆలోచనని అసలు క్రియేట్ చేసిన వ్యక్తే అన్నామలై. సో అన్నామలై కోర్సుని
దిగ్విజయంగా పూర్తి చేసుకొని మళ్ళీ తమిళనాడు ప్రజలకి సేవలు అందించాలి, బీజేపీ జెండాని ఎగరవేయాలి తమిళనాడులోని ఆశీర్వదిద్దాం. థ్యాంక్ యూ.